హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతుంది కదా, ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ. సో దీనివల్ల మనకి క్రూడ్ ఆయిల్ అనేది షార్టేజ్ ఏర్పడింది తెలంగాణ మొత్తంలో. అంటే తెలంగాణ అంతా కాదు, మొత్తం అన్ని స్టేట్స్లో క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఇంపోర్ట్ అవ్వట్లేదు. స్టేట్ ఆఫ్ హార్మోన్స్ అనే దగ్గర మనకి సీ రూట్ ద్వారా వస్తుంది. సో అక్కడ షిప్స్ అనేది అలో చేయట్లేదు. సో మన ప్రధాని నరేంద్ర మోడీ ఆల్రెడీ ఇరాన్ ప్రెసిడెంట్తో టాక్స్లో ఉన్నాడు, అంటే మనకి రిలీజ్ చేయమని. సో అది ఎంతవరకు మనకి సఫలమవుతుందో విఫలమవుతుందో తెలియాల్సి ఉంది. సో దానికి మనకి ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ మనకి లోకల్ టౌన్స్లో కానీ విలేజెస్లో కానీ పెట్రోల్ అనేది షార్టేజ్, పెట్రోల్ డీజిల్ అనేది షార్టేజ్ ఏర్పడింది. నేను ఇవాళ మంచాలకి వెళ్ళాను. మంచాలకి వెళ్తే అంటే మాకు బ్రిడ్జ్ దాటినాక, గంగానగర్ బ్రిడ్జ్ దాటినాక 3 బంక్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనకి భారత్ పెట్రోల్ బంక్, 2 భారత్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి. సో అందులో మనకి ఫ్యూయల్ షార్టేజ్ అంటే నో స్టాక్ అని పెట్టారనమాట బోర్డ్స్. సో దానికి మనకి ఇంకా వేరే బంక్లో కొంచెం స్టాక్ ఉంటే నేను అక్కడ రీఫిల్ చేశాను. సో ఇలా అంటే ఈ మనకి టౌన్లోనే ఇలా ఉంటానంటే, సిటీలో అయితే మనకి వెహికల్స్ అనేది ఫ్లోటింగ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ అనేది మనకి ఫ్యూయల్ అనేది సఫిషియెంట్ లేదని నాకు వార్తలు వచ్చాయన్నమాట. కొంచెం ఫ్రెండ్స్ అనేది షేర్ చేశారు, స్టాక్ అనేది లేదు హైదరాబాద్లో, వెహికల్స్ అనేది ఆగిపోయింది. చాలామంది ఆఫీస్కి వెళ్ళలేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి పర్మిషన్స్ తీసుకుంటున్నారు. సో ఇలా ఉండగా మనకి దీని ద్వారా ఒక 2 వీలర్ సెగ్మెంట్, ఏదైతే 2 వీలర్ సెగ్మెంట్ ఉంటుందో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, మీకు కంపెనీస్ నేను చెప్తాను. ఏథర్ కానీ, బజాజ్ కానీ, టీవీఎస్ కానీ, మనకి హ్యాంపర్ కానీ, సో ఇలా చాలా 2 వీలర్స్ కంపెనీస్ ఉంటాయి. సో అందులో మనకి వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మనకి పెట్రోలు, ఈ సిఎన్జి అలా కాకుండా కూడా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తారు. మీకు ఫేమస్ సెల్లింగ్ అంటే టాప్ మోస్ట్ సెల్లింగ్ అనేది మీరు చూసుకుంటే కంపెనీ వైజ్ టీవీఎస్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత బజాజ్, దాని తర్వాత ఏథర్, దాని తర్వాత ఓలా అనేది మార్కెట్ షేర్ పరంగా లూజ్ అవుతుంది. వీళ్ళు 3 ఎవరైతే టాప్ 3 ఉన్నారో వాళ్ళు గెయిన్ చేస్తున్నారు అనమాట. ఓలా ఎందుకు మార్కెట్ షేర్ లూజ్ అవుతుందంటే వీళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో దాని ద్వారా మార్కెట్ అనేది లూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ ఒక్కటే కాదు, సర్వీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సర్వీస్ చాలా బాగుంటేనే ప్రోడక్ట్ అనేది రీటర్న్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ అయినా సరే కస్టమర్ అదే ప్రోడక్ట్ కొనడానికి ఇష్టపడతాడు. సో ఇక్కడ సర్వీస్ ఇవ్వలేకుంటే కస్టమర్కి 3-4 టైమ్స్ మనకి కాల్ బ్యాక్ చేసినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకుంటే కస్టమర్ ఏమవుతాడు, వేరే దానికి స్విచ్ అవుతారు. సో అతని ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి షేర్ చేస్తారు. సో ఇలా సో కంపెనీ వెహికల్ కొన్నాను, వాళ్ళు సర్వీస్ ఇవ్వట్లేదు అని అంటే ఆటోమేటిక్గా ఎవరైతే ఇండివిజువల్ కన్జ్యూమ్ ఇస్తారో కస్టమర్ అనేది కన్జ్యూమ్ ఇస్తారు. సో వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా అలా ఓలా అనేది వాళ్ళ ఫేమ్ అనేది డీఫేమ్ అయిపోయింది అనమాట. ఇది ఇలా ఉండగా మనకి వేరే కంపెనీస్ అనేది వీళ్ళ మార్కెట్ షేర్ అనేది గెయిన్ చేస్తున్నారు. సో మనకి ఈ 3 స్టాక్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ర్యాలీ అవుతున్నాయి. ప్లస్ ఈ మార్కెట్ కరెక్షన్లో కొంచెము మనకి ప్రైస్ అనేది కరెక్ట్ అయింది. ఒకవేళ అక్యూములేట్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా అక్యూములేట్ చేసుకోండి, అలా కాకుండా మ్యూచువల్ ఫండ్ రూట్లో మీరు వెళ్ళండి. సో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇవి ఏదైతే ఇష్యూ ఉందో దాని ద్వారా చాలామంది 2 వీలర్ ఇన్ ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కొనడానికి చాలా ఇష్టపడుతున్నారు. సో ఇది మీరు కనుక కొత్తగా బైక్ కొనాలనుకుంటే, బైక్ అన్న స్కూటీ అన్న కొనాలనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడం ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న యుద్ధం ఉన్న సిచ్యువేషన్ అనేది చాలా సేఫ్. మనకి ఫ్యూచర్లో కూడా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ పెనిట్రేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు కొంచెమే ఉందన్నమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ పెనిట్రేషను. చాలామంది ఇప్పుడు లైఫ్స్ అయిపోతాయి కదా, బైక్స్ మామూలుగా 15 ఇయర్స్ వరకే లైఫ్ బండిది. సో అది చాలామందికి 10 ఇయర్స్ 11 ఇయర్స్ అలా ఇప్పుడు ప్రస్తుతానికి ఉండొచ్చు. దాని తర్వాత వాళ్ళు కొత్త బైక్ కొనడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఈ పాత బైక్ అమ్మేసి కొత్త బైక్ కొనడానికి అప్పుడు వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడానికి చాలా అంటే చాలా అవకాశం ఉందన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ అనేది ఫ్యూచర్లో చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. మనకి పెట్రోలు ఇవన్నీ
మనకి రిసోర్స్ ఎప్పటి వరకు ఉంటే మనకు తెలియదు. సో ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోవడం వల్ల మనకి ఎక్కడ క్రూడ్ ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ దానికి అవసరం లేదు. ఓన్లీ పవర్ అన్నమాట. పవర్ ఛార్జ్ చేస్తే వెళ్ళిపోతాయి అనమాట. సో దానివల్ల మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పాను కదా ఆ కంపెనీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోండి. సో ఇది వీడియో గురించి చెప్తున్నాను, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.